హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. కందికాయలు ఇది చల్లని వాతావరణానికి వేడివేడిగా కందికాయలు ఉడకబెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు. ఎంతమందికి ఇష్టం? దీన్ని బటర్నల్లాగా కర్రీస్లో కూడా ఇస్తారనమాట, వంకాయ ఆలుగడ్డలా. కాకపోతే ఇట్లా ఉడకబెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. మంచిగా ఏరాలి, ఎందుకంటే పురుగులు ఉంటాయి అలా. కచ్చర ఇట్లా అంతా ఏరి మంచిగా నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. వాటర్ వైట్గా వచ్చే వరకు ఇట్లా చూసుకొని కడుక్కొని, ఇంకా తగినంత ఉప్పు వేయాలి. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఎంత ఉప్పు వేసినా అది తక్కువ అనిపిస్తుంది అనమాట. అయితే కొంచెం సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలి వాటర్లో కాబట్టి. ఒక విజిల్ 2 విజిల్ పెట్టేసి ఆవిరి ఉంటుంది కదా, ఆవిరంతా పోయే వరకు పెట్టేసి తీసేయాలన్నమాట. ఇంకా వేడి వేడిగా కందికాయలు రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. సీజన్ ఐటెం కంపల్సరీ తింటాం. ఇంక ఇది ఇప్పుడు చలికాలంలో వచ్చే సీజన్ ఐటమే కదా. టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా మంచిదే. ఇంకా మా లక్కీకి అయితే చాలా ఇష్టం. కాకపోతే వాడు డ్రెస్ వేసుకోలేదని చెప్పి వాడిని చూపించొద్దని వార్నింగ్ ఇచ్చిండు. తీసుకొని వెళ్ళిపోయిండు వానికి ఇస్తే. చూడండి, పురుగులు ఉంటాయి, అట్లా డైరెక్ట్ తినొద్దు, తీసి తెరిచి తినాలి. ఇంకా ఆరాటం ఆగాక అట్లా మనం తినేస్తుంటాం కదా, కాకపోతే ఓపెన్ చేసి తినాలి. అట్లా పైకి బాగానే కనిపిస్తుంది, లోపల ఎక్కడో ఒక దగ్గర పుచ్చు ఉంటుంది.